హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ చేద్దాం. దీనికోసం గుమ్మడి గింజలు, పిస్తా పప్పు, అలాగే అవిసె గింజలు. మీరు గమనిస్తే నేను కాస్ట్ చూపిస్తున్నాను, రేటు చూడండి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు. ఇది కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది, 250 రూపాయలు పడిందనమాట. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ చియా సీడ్స్, అలాగే చివరగా వాల్నట్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది, 465 రూపాయలు అనమాట. తర్వాత పుచ్చకాయ గింజలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. రండి చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ముందుగా అయితే బాదం వేసాను. మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టాలి. టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పి మనం హై ఫ్లేమ్లో కానీ మనం ఫ్రై చేసామనుకోండి, ప్రోటీన్ పౌడర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇక్కడ మీకు క్వాంటిటీ చెప్పలేదు కదా, ఇక్కడ బౌల్ చూపిస్తున్నాను కదండి, దాంతోనే అన్నీ కూడా తీసుకోవచ్చు. మీరు తగ్గించాలనుకుంటే కనుక చియా సీడ్స్ ఒకటిని, ఫ్లాక్స్ సీడ్స్ తగ్గించుకోవచ్చు, 1/2 కప్ వేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ కూడా 1 బై 1 బాగా ఫ్రై చేసేసుకోవాలి. చియా సీడ్స్ అనేవి ఉబ్బుతాయి కదా, మరి ఫ్రై చేస్తున్నాం ఏమైనా ప్రాబ్లమా అంటే అలా ఏమి ఉండదు. అది కూడా ఫ్రై చేయటం వల్ల ఉబ్బే గుణాన్ని కోల్పోతుంది. ఇప్పుడు బాగా చల్లారాలండి. అలాగే పిస్తా పప్పు, దీన్ని షెల్ తీసేసి వేయించాలన్నమాట. ఈ పప్పులన్నీ ఒకవేళ చల్లారలేదనుకోండి, బాగా మనకి ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి ప్రోటీన్ పౌడర్ వేస్ట్ అయిపోద్ది కాబట్టి బాగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా వచ్చింది కదా, డైరెక్ట్గా ఇలానే వాడేస్తారు చాలామంది. అలా కాదు అనుకుంటే జల్లించుకోవచ్చు. ఇలాంటి జల్లెల్లో అవ్వట్లేదు అనుకుంటే మనం బిర్యానీ వండుకున్నప్పుడు అయ్యి రైస్ కోసం ఇలాగా జల్లిస్తాం కదండి, వడకట్టుకుంటాం కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ సీసాలో ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఒక 6 నెలల వరకు వస్తుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, దాంట్లోకి నేను పంచదార కానీ బెల్లం కానీ కాకుండా పటికి బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంతో నేను చాలా వెరైటీలు చేస్తాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.